జగన్ పై రాయి దాడి ఘటన జరిగి 9 రోజులు గడిచినా పోలీసులు పురోగతి సాధించలేదు. ఇప్పటి వరకు 8 మందిని అదుపులోకి తీసుకున్నా ఆధారాలు లభించలేదు. రోజుకొకరి పేరును తెరపైకి తీసుకొస్తూ పోలీసులు హడావిడి చేస్తున్నారు తప్ప ఇప్పటిదాకా దాడి చేసిన వ్యక్తిని గుర్తించలేదు. ఈ కేసులో ఏటూగా దుర్గారావు ఉన్నాడని మీడియాకు లీకులిచ్చారు విజయవాడ సిపి. 5 రోజులు దుర్గారావును తమదైన శైలిలో విచారించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు గత్యంతరం లేక దుర్గారావు ప్రమేయం లేదని వదిలేశారు. జగన్పై దాడి కేసులో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పలు విమర్శలకు తావిస్తోంది. టీడీపీ నేతలే టార్గెట్గా విజయవాడ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తొలుత టీడీపీ నేత బోండా ఉమా ప్రోద్బలంతోనే రాయిదాడి జరిగిందని హడావిడి చేశారు. నిందితుల ఆచూకీ కోసం ఏకంగా నగదు రివార్డు ప్రకటించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటికీ ఒక్క ఆధారము సేకరించలేకపోయారు. చివరకు డబ్బులు ఇస్తామని సభకు తీసుకొచ్చి ఇవ్వకపోవడం వల్లనే ఆకతాయిలు దాడి చేసి ఉంటారనే ఆలోచనకు పోలీసులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కేసును దాదాపు నిర్వీర్యం చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అమరావతి నుంచి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, గులకరాయి కేసులో దర్యాప్తు తీరు చూస్తుంటే కేసు తేలిపోయినట్టే అని అనుకోవచ్చు అంటారా? మొత్తం మీద చూసుకుంటే కనుక విజయవాడ పోలీసులు తీరు చూస్తే మాత్రం చాలా విచిత్రంగా కనిపిస్తూ ఉంది. నిజంగా పోలీసులు బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారా దానికి నిలువెత్తు నిదర్శనం విజయవాడలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి మాత్రమే ప్రత్యక్ష సాక్ష్యం. విజయవాడ సిపికి సంబంధించి కూడా కేవలం అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరించడంలో ఆయన మాత్రం చాలా కీలకమైన పాత్ర పోషించారని చెప్పి టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఆరోపణలు తగ్గట్టుగానే ఆయన వ్యవహార శైలి ఈ విధంగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగి దాదాపుగా 10 రోజులు గడుస్తున్నా కానీ ఒక్క ఆధారాన్ని కూడా పోలీసులు సాధించలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఎవరైతే సతీష్కి సంబంధించి ముందుగా అదుపులో తీసుకున్నారో అతను క్లియర్ కట్గా ఒప్పుకోవడం జరిగింది. ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభకు వస్తే తమకి ఆడవాళ్ళకి 200, మగవాళ్ళకి 300 ఇస్తామని చెప్పారు. దానికి తీసుకొచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వకపోవడం మూలంగానే తాము దాడికి పాల్పడామని చెప్పి ఆయన చెప్పినట్లు కూడా సమాచారం అందుతుంది. ఆ తర్వాత దుర్గారావు పోద్బలంతో సతీష్ చేశాడని చెప్పి దుర్గారావును తీసుకొచ్చి దాదాపుగా 5 రోజుల పాటు చిత్రహింసలు పెట్టినట్లు కూడా నిన్న దుర్గారావు బిక్టీతో కూడా చెప్పారు. అలాగే ఆయన తల్లిదండ్రులు కూడా బెదిరించారు. కేసు కనుక ఒప్పుకోకపోతే ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించారని చెప్పి కూడా ఆయన తల్లిదండ్రులు ఆయన కూడా ఆందోళన చెందిన పరిస్థితి కనిపించింది. అయితే ఎంత బెదిరింపులు పాల్పడినా ఏ రకంగా టార్చర్ పెట్టినా కానీ దుర్గారావు మాత్రం ఈ కేసులో తాను ఏమీ చేయలేదు, మీరు బలవంతంగా చెప్పించినా కానీ తాను మాత్రం న్యాయమూర్తి ఎదుడు ఇదే చెప్తానని చెప్పి కరాఖండిగా చెప్పారు. ఈ నేపథ్యంలో కూడా అతని వల్ల ప్రయోజనం లేదని చెప్పి కూడా దుర్గారావుని కూడా పోలీసులు మొన్న అర్ధరాత్రి సమయంలో వదిలిపెట్టడం జరిగింది. మరొక వైపు సతీష్కి సంబంధించి కూడా ఎక్కడైనా సరే దేశవ్యాప్తంగా ఆధార్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటారు పోలీసులు కానీ లేదా మిగిలిన, కానీ విజయవాడ పోలీసులు మాత్రం ఏదైతే సతీష్ మైనర్ అని చెప్పి ఆధార్ కార్డులో ఉన్న నేపథ్యంలో ఏదైతే సంఘటన జరిగిన తర్వాత 3 రోజుల వ్యవధి తర్వాత అంటే 12వ తేదీన సంఘటన జరిగితే 16వ తేదీన విజయవాడ గ్రామ సచివాలయంలో కూడా డేట్ ఆఫ్ బర్త్ని సతీష్ మేజర్ అని చెప్పి తీసుకునే సర్టిఫికేట్ కూడా తీసుకురావడం జరిగింది. దీనిపై కోర్టు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. సో దుర్గారావును వదిలిపెట్టడంతో సతీష్ నేనే చేశానని చెప్పి ఒప్పుకోవటం, మరొక వైపు ఎన్నికల కమిషనర్ కేసును స్వయంగా మానిటరింగ్ చేయటం, మరొక వైపు టీడీపీ నేతలపై ఆరోపణలు చేసిన ఎక్కడైనా సరైన సాక్ష్యాధారం లేకపోవడం, 2 లక్షల రూపాయలు రివార్డు ఇస్తానని చెప్పిన ఒక్క ఫోన్ కూడా రాకపోవడంతో పోలీసులు దాదాపుగా కేసుని వదిలేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉమా, చెప్పండి. శివ, దాడికి ఉపయోగించిన రాయిని గుర్తించారా ఇప్పటి వరకు? మరి ఆ రాయిని ఇప్పటి వరకు పోలీసులు ఎందుకు చూపించలేకపోతున్నారు? అసలు ఏదైతే ఫలానా దాని వల్ల జరిగింది అనే దాన్ని స్పష్టమైన ఆధారాలు కానీ స్పష్టమైన వివరణ కానీ ఇప్పటివరకు బెజవాడ పోలీసులు ఇవ్వలేదు. ఏదైతే ఈ కేసుకు సంబంధించి దాడి జరిగిందని చెప్పి రాయికి సంబంధించి సిపి మీడియా సమావేశం పెట్టాడు కానీ రాయి కూడా చూపించలేదు. కాసేపు ఏదైతే కిట్బాల్తో కొట్టారంటారు, మరికొద్దిసేపు రెయిన్ గేన్ అంటారు, మరికొంతసేపు మార్బుల్ రాయి అంటారు, మరికొద్దిసేపు గులకరాయి అంటారు, ఇట్లా రకరకాల కథనాలతో రకరకాల ప్రచారాలు అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా దీనివల్ల దాడి జరిగిందనే అంశాన్ని పోలీసులు ఇప్పటివరకు కూడా మీడియా సమావేశం సాక్షిగా ఆ రాయిని చూపించిన పరిస్థితి కనిపించలేదు. అసలు ఇక చూపించే అవకాశాలు కూడా కనిపించట్లేదు. ఇప్పటికే సతీష్ రిమాండ్లో ఉన్నారు. దుర్గారావు పాత్ర లేదని చెప్పి కూడా ఆయన ఇంటికి పంపడం జరిగింది. ఒకవేళ అవసరమైతే విచారిస్తామని 160 నోటీస్ ఇవ్వడం జరిగింది. సో ఈ కేసుకు సంబంధించి అన్ని దారులు కూడా
పూర్తి స్థాయిలో మోసుకుపోయినాయి. ఒకే ఒక దారి ఉంది. ఏదైతే ముఖ్యమంత్రి సభకు వస్తే డబ్బులు ఇస్తామన్నారు, డబ్బులు ఇవ్వకపోవడం మూలంగానే ఈ దాడి జరిగిందనేది దాదాపుగా క్లారిటీకి వచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది పోలీసులు. సో ఆ దిశగా దర్యాప్తు చేసి అదే అంశాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఉమా, శివ, దాడి తామే చేసినట్టు ఒప్పుకోవాలని కూడా తనపై పోలీసులు ఒత్తిడి తెచ్చారని దుర్గారావు కూడా చెప్పడాన్ని ఎలా చూడాలి అంటారు? ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే ఈ కేసుకు సంబంధించి కూడా ముఖ్యమంత్రిపై దాడి జరిగిన దాన్ని పోలీసులు సక్రమైన రీతిలో సరైన వ్యవహార శైలిలో విచారణ చేపట్టకపోగా కేవలం ప్రతిపక్ష నేతలే టార్గెట్గా, ఎవరైతే బోండా ఉమా అలాగే ఆ తర్వాత లోకేష్ ఆ తర్వాత ఇట్లా కొంతమందిని తెలుగుదేశం పార్టీ కీలకమైన నేతల టార్గెట్గానే పోలీసులు విచారణ చేశారు. కానీ అసలు వాస్తవ పరిస్థితి ఏంటి, వాస్తవంలో ఏం జరిగింది? ఎందుకంటే ముఖ్యమంత్రి బస్సు చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రి బస్సు యాత్ర జరుగుతున్నంత సమయం ఆయన ప్రజల్లో ఉన్నంతసేపు కూడా కొన్ని మీడియా సంస్థలు ఖచ్చితంగా లైవ్ కూడా టెలికాస్ట్ చేస్తున్నాయి అనువడున. కానీ అక్కడ ఎక్కడా కూడా సరైన ఆధారాలు కానీ క్లూస్ కానీ వారికి లభించలేదు. సో ఈ నేపథ్యంలోనే కేసు క్లోజ్ చేయాలంటే ఎవరో ఒకరిని ఒక ఐడెంటిఫికేషన్ చేయాలి. కాబట్టి దుర్గారావు అనే వ్యక్తి పోద్బలంతో చేశాడని చెప్పి సతీష్ చెప్పాడు. కాబట్టి సతీష్ బేస్ చేసుకుని దుర్గారావు బెదిరించే ప్రయత్నం చేసి అతను ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ ఆయన మాత్రం తాను చేయలేదు, మీరు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా ఏం చేసినా కానీ నేను చేయలేదు కాబట్టి నేను ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పి ఆయన కరాఖండిగా తేల్చి చెప్పారు. అప్పటికి వాళ్ళ తల్లిదండ్రుల్ని, బంధువుల్ని, భార్య పిల్లల్ని కూడా రకరకాలుగా ఇబ్బందులు పెట్టారని చెప్పి కూడా దుర్గారావు నిన్న బిగ్ టీవీతో కూడా చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే కేసులో లేని వ్యక్తులు ఉన్నట్లు చూపించి తద్వారా తాము ఏదో సాధించాము, ఖచ్చితంగా ఈ దాడి ప్రతిపక్షాలే చేశాయని చెప్పే ప్రయత్నాన్ని చేసింది. కానీ విజయవాడ పోలీసులు అయితే చేశారు. కానీ వాస్తవానికి అధికార పక్షం ప్రతిపక్షం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవచ్చు. కానీ బాధ్యత కలిగిన పోలీసులు ఒక పార్టీని టార్గెట్ చేసి ఈ విధంగా చేయడాన్ని కూడా టీడీపీ నేతలు చాలా సీరియస్గా తీసుకుని దాని పట్లగా ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా విజయవాడ సిపిపై ఫిర్యాదు కూడా చేశాయి. ఉమా, శివ, అలాగే సతీష్ ని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరి దీనిపై వారి పేరెంట్స్ ఏమంటున్నారు? సతీష్ని ఇప్పటికీ అదుపులో తీసుకోవడం, విచారణ చేయడం, న్యాయమూర్తి ఎదుట హాజరుపరచడం, 14 రోజులు రిమాండ్ కూడా పంపించారు. సో సతీష్ పేరెంట్స్కి సంబంధించి వాళ్ళు మొదటి నుంచి ఒకటే చెప్తున్నారు, మీరు మాకు ఇస్తానన్న 200-300 ఇవ్వకపోయినా పర్లేదు, తాము హత్యలకు కానీ ఇట్లాంటి దాడులకు కానీ పాల్పడే వాళ్ళం కాదు, తమ బిడ్డను తప్పక అప్పగించాలని చెప్పి కూడా వారు విజయవాడ సిపి ఆఫీస్ ముందు మొన్న కూడా ఆందోళన చేసిన పరిస్థితి కనిపించింది. ఆ రోజు కూడా ఎప్పుడైతే సతీష్ని మరికొంతమంది పిల్లల్ని తీసుకొని విచారణ చేసే సమయంలో కూడా వారు కూడా సింగనగర్ ప్రాంతంలో రోడ్డెక్కి రాస్తారోకో చేశారు. కానీ ఈ కేసుకు సంబంధించి ఎక్కడా కూడా సరైన ఆధారాలు, సరైన క్లూస్ లేకపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఎవరో ఒకరిని అదుపులో తీసుకోవడం, విచారించడం, అంటే కేసు ఒకటి ప్రాసెసింగ్ జరుగుతుందనే ప్రక్రియను కొనసాగిస్తున్నారు తప్ప సతీష్ పాత్ర కూడా ఎంతవరకు ఉంది అంటే సతీష్కి సంబంధించి తనకి డబ్బులు ఇవ్వకపోవడం మూలంగానే నేను రాయి వేశానని చెప్తా ఉన్నారు. కానీ నిజంగా సతీషే వేశాడా లేకపోతే సతీష్తో పోలీసులు చెప్పించారా అనేది కూడా ఇక్కడ తేలాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉమా, రైట్, థ్యాంక్ యూ శివ.